నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. డి సినిమా పేరు వినగానే కడుపు ముక్కలయ్యేలా కామెడీ గుర్తొస్తుంది. శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్గా మార్చిన సినిమా అదే. ఆ హిట్కు ఇప్పుడు సీక్వెల్ వస్తుందా? వస్తే ఎప్పుడు? అసలు వచ్చేలా కనిపిస్తుందా? ఇదిగో మీకో ఫుల్ డీటెయిల్ అప్డేట్ చేస్తున్నా. డి శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన కమర్షియల్ బ్లాక్ బాస్టర్. అప్పటి వరకు రొమాంటిక్ లవ్ స్టోరీలతో పేరుగాంచిన వైట్లకు ఫుల్ లెంత్ కామెడీ డైరెక్టర్గా బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చిన సినిమా ఇదే. హీరో మంచు విష్ణు కెరీర్లో కూడా తొలి హిట్ ఇది. రిలీజ్కు ముందు ఎలాంటి హైప్ లేకపోయినా సినిమా థియేటర్లలో చెలరేగిపోయింది. అప్పటి బాలీవుడ్ బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలిచిన డి వల్ల శ్రీను వైట్ల తర్వాత స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేశాడు. నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్తో వర్క్ చేయగలిగాడు. అయితే విషయం ఏంటంటే అమర్ అక్బర్ ఆంటోనీ వంటి డిజాస్టర్ తర్వాత వైట్ల పూర్తిగా గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఆ సినిమా తర్వాత సంవత్సరాల పాటు ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ కెరీర్ పట్టాలెక్కిస్తాను అంటూ మంచు విష్ణుతో కలిసి D2 సీక్వెల్ ప్రకటించాడు. డి సీక్వెల్ అనౌన్స్ చేశారు, కానీ ఎక్కడా సెట్స్ మీదకైతే వెళ్ళలేదు. విష్ణు తర్వాత కన్నప్ప ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాడు. శ్రీను వైట్ల మాత్రం గోపీచంద్తో విశ్వం అనే చిత్రం తీసి ఓ మోస్తరు విజయాన్ని పొందాడు. అయితే D2 స్క్రిప్ట్ ఏమైనా ముందుకెళ్ళిందా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. తాజాగా ఈ విషయం మీద మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. డి తన కెరీర్లో చాలా స్పెషల్ మూవీ అని గుర్తు చేశాడు. సీక్వెల్ తీయాలని తనకు కూడా బాగా ఉంది, కానీ ఇప్పటి వరకు స్క్రిప్ట్ పూర్తిగా రెడీ కాలేదని స్పష్టం చేశాడు. ఇది శ్రీను వైట్ల రచయితల కోర్టులో ఉందని వెల్లడించాడు. వాళ్ళు ఓ పక్కా స్క్రిప్ట్తో వస్తే తాను రెడీ అని కూడా స్పష్టంగా చెప్పేశాడు. అసలైన ట్విస్ట్ ఏంటంటే అప్పట్లో D2 అనౌన్స్ చేసినప్పుడే అసలు కథ ఏమీ ఫిక్స్ కాలేదట. బేసిక్ లైన్ ఉంటే ఉంటుంది, కానీ పూర్తిగా స్క్రిప్ట్ అయితే వర్క్ అవ్వలేదని, విష్ణుని మెప్పించే కథను అందించలేకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొంచెం మారినట్లు కనిపిస్తున్నాయి. విశ్వంతో తిరిగి మోస్తరు ఫలితం అందుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఉత్సాహంతో D2 స్క్రిప్ట్ కుదిర్చి మంచు విష్ణుతో మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అన్నదే ఆసక్తికరమైన అంశం. డి మాదిరిగానే D2 సక్సెస్ అయితే శ్రీను వైట్ల కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుంది. విష్ణుకి అది వర్తిస్తుంది, విష్ణుకి కూడా అదే వర్తిస్తుంది. అయితే స్క్రిప్ట్ పక్కాగా ఉంటేనే ప్రేక్షకులు మరోసారి థియేటర్లో కడుపుబ్బా నవ్వుకుంటారు. డి సినిమాను మీరు ఎన్నిసార్లు చూశారు? D2 వస్తే మీరు థియేటర్లో చూసే అవకాశం ఉందా? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.